హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే పర్పుల్ క్యాబేజీ అయితే వండబోతున్నా. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం అండి ఇదైతే చేయడం. తను వచ్చేవాటికి ఎప్పుడు బెండకాయ, వంకాయ ఇవే వండుతావా, ఏదైనా డిఫరెంట్గా చేయి అంటే నైట్ అయితే ఇది తీసుకొచ్చాను. మొత్తానికి ఇదైతే కుక్ చేస్తున్నా. చూడ్డానికైతే కొత్త ఆనియన్ ఉంటుంది కదా, కొంచెం రెడ్గా వైట్గా అలా ఉంటుంది కదా, అలా ఉంది. చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుంది. ఫస్ట్ టైమే వండడం, ఫస్ట్ టైమే తినటం కూడా. టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇంకో పక్కన రసం కూడా పెట్టేస్తున్నానండి. రసం అయితే నేను టమాటాను, చింతపండు కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇంక ఈ క్యాబేజీని కూడా ఈ ఆనియన్స్ ఆల్రెడీ ఏగుతున్నాయి కదా, దాంట్లో అయితే మిక్స్ చేసేసాను. లైట్గా సాల్ట్ అయితే వేసేసి మూత అయితే పెట్టేశానండి. అది మగ్గేలోపు ఇంకా చారు మసాలా కూడా రెడీ చేసేసుకుందాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి వచ్చేపాటికి కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం ఎల్లుల్లిపాయను ధనియాలు కూడా యాడ్ చేసుకుంటానండి. ఇది మిక్సీ కట్టేసి డైరెక్ట్గా అయితే వేసేస్తాను. అప్పటికప్పుడే చేసుకుంటాను మ్యాక్సిమం. ఇదివరకైతే పౌడర్ చేసి ఉంచుకునేదాన్ని, బట్ ధనియాల పౌడర్ స్మెల్ ఊరికినే పోతుంది. ఏదో అంత స్మెల్ అనిపించట్లా, టేస్ట్ కూడా ఉండట్లేదు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే. అందుకే అప్పటికప్పుడు చేసేసుకుంటున్నా. ఎంత టైం పట్టిద్ది? మహా అయితే ఒక 5 మినిట్స్ అంతే కదా. అందుకని ఇంకా అప్పటికప్పుడు చేసేసుకుంటున్నా. ఒక పక్కన క్యాబేజీ కూడా అవుతా ఉంది. ఇంకా ఆయన నైట్ కూరగాయలు అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా, ఇంకా అన్ని దానికి సపరేట్గా అయితే చేసి పెట్టేస్తున్నా. కరివేపాకు అయితే ఈ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదా, దాంట్లో అయితే పెడుతున్నాను. ఇంకా ఆనియన్స్ కానీ ఇదేంటి పచ్చిమిర్చి కూడా అంతే, ఇలా బాక్సుల్లో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఒకేసారి. ఎక్కువ రోజులు వస్తాయి కదా. ఇంక ఎంత అయిపోయిందండి. కిచెన్ కూడా క్లీన్ చేసేద్దాం అనేసి అప్పటికప్పుడే చేసేస్తున్నాను. అవి కూడా ఎత్తేసేసి అదంతా కూడా క్లీన్ చేసేస్తే ఒకసారికి అయిపోద్ది. నాకైతే ఈ రోజల్లా మిషన్ పని ఉంది బాగా. ఇంకా మిషన్ మీదే ఉంటాను కదా, ఇవన్నీ తర్వాత క్లీన్ చేయడం అవ్వదు, మళ్ళీ వదిలేస్తానేమని ఇప్పటికిప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్యాబేజీలో కొబ్బరి కూడా చాలామంది వేశారండి. కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఇంకా వేయను అనుకున్నాను, బట్ ఫ్రిడ్జ్లో చూస్తే ఒకటి ఉంది. ఇంకా సరే ఇదైతే చేసేద్దాంలే అనేసి ఇలా మిక్సీలో అయితే చేసేసాను. ఇంకా చేత్తో చేస్తే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా మిక్సీలో వేసేసి ఇలా పౌడర్లా చేసేసి కర్రీలో అయితే యాడ్ చేసేసాను. ఇంకా కర్రీ కలర్గా కనిపించాలంటండి. నేను కొబ్బరి అంతా ఒలిచేలోపు ఇదైతే బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసినా పోయేది. ఇంకా నేనేమో మర్చిపోయాను. ఇంకా అది లైట్గా కుక్ అవుతూ ఉండిద్దిలే అనుకున్నా, కానీ టోటల్ కలరే చేంజ్ అయిపోయింది. మామూలుగా నైట్ వండే వాళ్ళు యూట్యూబ్లో చూసినప్పుడైతే మంచి పర్పుల్ కలర్ అలా కనిపిస్తుంది అనమాట. సరేలే ఏదైతే ఏమైంది, ఫస్ట్ టైం కదా, అంతే అటు ఇటుగా వస్తూనే ఉంటాయిలే అనేసి ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి. వాటర్ ఫిల్టర్ ఈ మధ్యనే కొత్తగా తీసుకున్నాము. మొన్న సైక్లోన్ వచ్చింది కదా, అప్పుడు వాటర్ ఏమంటే ఎవరు వేసేవాళ్ళు కాదు. అంటే స్టెప్స్ ఎక్కి వేయాలి, ఇదేంటి ఇవి కూడా పనిచేయలేదు, లిఫ్ట్ కూడా అస్సలు పనిచేయలే. ఇంకా వేయట్లేదు అనేసి ఆ కోపంతో ఈయనైతే వెళ్ళి తీసుకొచ్చేసారు. మొత్తానికైతే వాటర్ ఫిల్టర్ అయితే అలా యాడ్ అయిపోయింది మా ఇంట్లోకి. ఓ పక్కన జున్ను కూడా నైట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి, చూసారో లేదో ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఆయనకైతే టిఫిన్ పెట్టిన అంటే వద్దు, నైట్ చేసిన జున్ను ఉంది కదా అదే పెట్టేసేసి అంటే ఇంకా జున్నే పెట్టేస్తున్నాను. ఇంకా ఆయనైతే చాలా ఇష్టంగా తింటారు జున్ను, మాత్రం చాలా ఇష్టం ఆయనకి. నైట్ లీటర్ పాలు దాకా ఇచ్చాడండి, కానీ నేను 2 గ్లాసెస్సే చేశాను. చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసెస్సే చేశాను. మిగతాదంతా డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకోసారి చేయొచ్చులే అనేసి. రైస్ అయితే అవుతా ఉందండి. రసం కూడా పోపు అయితే పెట్టేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయింది. ఆయనకి బాక్స్ అయితే కట్టాలి. రైస్ అయ్యే లోపు నేను కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నా. ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ఈరోజు మిషన్ వర్క్ ఎక్కువగా ఉందనేసి, అందుకే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఆయన వెళ్ళినాక చేసుకునేదాన్ని నార్మల్గా ప్రశాంతంగా, బట్ ఇదంతా చేసుకొని అలా కూర్చున్నాను అనుకో ఇంకా బద్దకిచ్చేస్తాను. ఈవినింగ్ లోపు అయితే 2 బ్లౌజెస్ ఇవ్వాలి, అలాగే ఒక డ్రెస్ అయితే ఇవ్వాలి. బట్ డ్రెస్ అయితే అంత అర్జెంట్ కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఇవ్వచ్చు అన్నారు. ఎందుకని ఫస్ట్ ఈ 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి కదా అనేసి ఇంకా మామూలుగా అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. పిల్ల హన్వీ లేకపోతే మనం 3 బ్లౌజెస్ అయినా డైలీ స్టిచ్ చేసేవచ్చండి. బట్ హన్వీ ఉంది కదా, నాకు ఏ టైంలో ఎలా ఉండిద్ది అనేది చెప్పలేను. ఒక్కోసారి చాలా క్రాంకీ చేసేస్తుంది, ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఇంకా తన దగ్గరే కూర్చోమని అంటది. అందువల్ల నేను ఎప్పటిదప్పుడు చేసుకోవచ్చులే అన్నట్టుగా ఆ టైం ఉంది కదా అని నేను బద్దకిచ్చిన రోజే హన్వి ఎక్కువ అల్లరి చేసేసి ఎక్కువ ఏడుస్తుంది. నాకు అదే ఒకటి మైనస్ అనమాట. అందుకే ఏ నిమిషం ఎలా ఉండిద్దో చెప్పలేను.
బాక్స్ అయితే కట్టేశానండి. మొత్తానికి కర్రీ చూసారా ఏ కలర్లోకి వచ్చిందో. ఇంకా పర్పుల్ కలర్లో ఉండాలంట. తనైతే అదే చెప్తున్నారు, ఇంకా కలర్గా ఉండాలి, నువ్వు మార్చేసావు అంటున్నారు. మార్చలేదు, ఎక్కువ మగ్గిపోయింది క్యాబేజీ అనేది, అందుకే అలా ఉంది అనేసి చెప్పా. ఆయనకైతే బాక్స్ అయితే ఇచ్చేసానండి. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు హన్వి ఖచ్చితంగా లేపేస్తారు, హన్వి పడుకున్నా కూడా. కానీ మంచి డీప్లో ఉంది, చాలా పెద్ద సౌండ్ పెట్టినా కూడా టీవీ అదైతే లెగలేదు, ఫుల్గా నిద్రపోతుంది. ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి దాన్ని అయితే వదిలేశారు. ఇంకా హన్వి చోలో వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్పంగానే లెగిసిపోద్దేమో అనుకున్నా, బట్ లెగల. వన్స్ లెగిసిపోయిన తర్వాత ఎప్పుడు అమ్మ డాడీ డాడీ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నేను కాల్ చేసి ఇస్తే మాట్లాడిద్ది 2 నిమిషాలైనా. నిన్నటితో దోసపిండి అయితే అయిపోయింది కదండి. పప్పు అయితే నానబెడుతున్నాను ఈవినింగ్ రుబ్బడానికి. నేను దోసపిండి అంటే ఇడ్లీ కూడా వేసేస్తాను అనమాట. రవ్వ అయితే మిక్స్ చేయను, ఇలాగా ఇడ్లీ రైస్ అని చెప్పేసి ఇక్కడ అమ్ముతారు. రవ్వ ఆల్మోస్ట్ చాలా వరకు దొరకదు. ఇంక ఇడ్లీ రైస్తోనే చేసేస్తా. ఇడ్లీ దోశ రెండింటికి అలా మేనేజ్ చేసేస్తాము, ఒకటే వేసుకోకుండా. కానీ రెండింటికి ఒకటే అనమాట, బియ్యం వేసేసే చేసేస్తాను. అన్వి అదే నీ చేతిలో ఉన్నది బుక్కే కదా, అది బుక్కా? సరే రాసుకోవాలి. ఏం చదివేస్తుందో కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి బుక్కు 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 బుక్ అడుగుతూనే ఉంటుంది. ఏదైనా 1 లీటర్ పాల దాకా ఇచ్చాడు. నేనైతే కొంచెం ఒక 2 గ్లాసెస్ వరకు అయితే చేసేసాను. తనకు పెట్టాను కదా, ఇంకా నాకు కూడా తినాలనిపిస్తుంది. ఇంకా అందుకనేసి ఇంకా తన వెళ్ళంగానే జున్ను దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ వాళ్ళు అసలు పాలే యాడ్ చేయకుండా డైరెక్ట్గా చేసేస్తారు. ముక్కలా ఉంటే ఇష్టం అంట. ఒకసారి నేను కూడా అలా ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. చిన్న టీ గ్లాస్తో మామూలుగా పెట్టేశాను. చాలా గట్టిగా వచ్చింది, ఒక గడ్డి తిన్నట్టుంది అనమాట. మనకైతే నచ్చలేదు. కొంచెమే కాబట్టి ఎలా కొట్టే సేల్ చేసేసాం, తినేసాము. ఇప్పుడు మళ్ళీ ఇన్ని పాలు వేస్ట్ చేయడం ఎందుకని అలా చేయకుండా మన వేలోనే కొంచెం పాలు ఎక్కువ మిక్స్ చేసేసా. చాలా స్మూత్గా వచ్చింది. చెప్పండి మీకు ఏబిసిడీలు రాయాలా? బా అన్నీ ఇదేంటిది నాన్న? ఇది సూపర్. ఇదేంటిది? ఫాక్. ఓకే, లెటర్ ఏంటిది? వర్డ్ చెప్పావు, లెటర్ ఏంటిది? ఎఫ్. ఏ లెటర్ రాద్దాం? ఒక్క నిమిషం. ఇదేంటిదమ్మా? ఏంటిది? ఎలిఫెంటా? అయితే ఇదే లెటరు? వావ్, సూపర్ మమ్మా. ఇదే లెటర్ నాన్న? ఓకే, యాపిలా. ఇదే లెటరు? ఇంకా టిఫిన్ అయితే ఏమీ వేయట్లేదండి. మామూలుగా ఆయన బ్రెడ్ తీసుకొచ్చారు. నైట్ అయితే తెలుసు కదా అందరికీ, ఆ క్రీమ్ బ్రెడ్ అయితే తీసుకొచ్చారు. ఎలాగో దోసపిండి అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తానికి అయితే ఈరోజు టిఫిన్కి అయితే ఇదే కానిచ్చేస్తాము. హెయిర్ చూసారా, ప్రాణం లేని దానిలాగా ఉంది. ఆయిల్ అయితే పెట్టానండి, అందుకనే అలా ఉంది. మొత్తానికి హెడ్ బాత్ అయితే చేసేసాను. బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. కస్టమరే కొంచెం వాటిని వాష్ చేసేసి ఇచ్చారండి, ఎండబెట్టేసి. నేనైతే ఐరన్ చేసేసి కట్ చేస్తాను. ఇంకా అలా కట్ చేస్తే మనకు కూడా కుదరదు కట్ చేయడానికి, అందుకనే ఐరన్ చేసేస్తాను. నేను ఇక్కడ తీసుకునే బ్లౌజ్ కాస్టెస్ వచ్చే వాటికి ఎలా ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని కంపేర్ చేయలేదండి. నేనైతే ఇంకా నార్మల్గా నా ఆంధ్ర రేట్ల మీద చూసుకుంటా ఉన్నాను అనమాట. నేను అప్పుడులో తీసుకునే రేటుకి కొంచెం అయితే పెంచి అలాగైతే యాడ్ చేసి తీసుకుంటున్నాను. ప్లెయిన్ బ్లౌజు, నార్మల్ బ్లౌజు స్టిచ్ చేయాలంటే 100 రూపీస్ తీసుకుంటానండి. అలాగే ఆ ప్లెయిన్ బ్లౌజ్కి పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక 130 అలా తీసుకుంటాను. లైనింగ్ బ్లౌజ్ వచ్చేపాటికి మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ అయితే తీసుకోండి. నేనైతే లైనింగ్ బ్లౌజ్ అయితే 200 రూపీస్ తీసుకుంటాను. అలాగే పైపింగ్ హ్యాండ్స్కి, నెక్కి అన్నిటికీ పైపింగ్ వేయాలి అంటే 250 రూపీస్ అయితే తీసుకుంటానండి. అలాగే ఏంటంటే ఎల్బో హ్యాండ్స్కి ఒక రేట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్కి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది.
అలాగే నేను ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే కనుక పైపింగ్ వేసి మామూలుగా ఎల్బో హ్యాండ్స్ పెట్టమంటే 270 రూపీస్ అలాగైతే ఛార్జ్ చేస్తాను. ఇంకా మోడల్స్ పెట్టాలి, బోట్ నెక్ అలాగైతే 300 ఎబోనే ఉంటుందండి. బోట్ నెక్ కానీ ఇంకా బ్యాక్ సైడ్ డైమండ్ అలా పెట్టుకుంటారు కదా, 300 ఎబోనే ఉంటుంది, బిలో అయితే ఉండదు. బ్లౌజ్ కాస్టెస్ అయితే ఇలా ఉంటాయి నా దగ్గర. అలాగే చుడీదార్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొస్తారు కదా, వాటికైతే నార్మల్గా సింపుల్గా ప్యాంటు పై టాప్ అయితే కనుక 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. అలాగే నెక్కి వచ్చేపాటికి మోడల్స్ పెట్టమంటారు కదా, దాన్ని బట్టి ఇంకా 300 ఎబో అనమాట, 350 400 అలాగైతే తీసుకుంటా. లాంగ్ ఫ్రాక్స్ వచ్చేపాటికి నార్మల్గా శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అలా స్టిచ్ చేసుకుంటున్నారు కదా ఈ మధ్యన, అలా స్టిచ్ చేసే లెక్క అయితే చిన్నపిల్లలకి వచ్చేపాటికి 450 500 దాకా ఛార్జ్ చేస్తాను. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా 500 600 అండి. అంటే మోడల్స్ పెట్టుకుంటే 800 దాకా చేసుకుంటా. అలాగే ఏమీ మోడల్స్ లేవు, జస్ట్ నార్మల్ నెక్ నార్మల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలి అంటే కనుక 500 to 600 దాకా తీసుకుంటా నేనైతే. ఇంకా శారీ ఫాల్స్ వచ్చేపాటికి ఎలా తీసుకుంటానంటే 60 రూపీస్. జిగ్జాగ్ చేసి పీకో చేయాలి అంటే కనుక 60 రూపాయలు తీసుకుంటానండి, 60 రూపీస్. అలాగే పీకో ఏమీ చేయక్కర్లేదు, నార్మల్ స్టిచ్ చేసేసేయండి ఫాల్కి ఉన్న పీకో అదేంటి సైడ్స్కి అని అంటే కనుక నేను 30-40 రూపీస్ అయితే అలా ఛార్జ్ చేస్తాను. ఇలా ఉంటాయండి నా దగ్గర అయితే కాస్ట్ వచ్చేపాటికి. బయట ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలీదు, ఎప్పుడు ఎవరిని కూడా అడగలేదు. నార్మల్గా వచ్చిన వాళ్ళకి నేనైతే అలా తీసుకుంటున్నాను ఇప్పుడు వరకు. అలాగనేసి ఇవన్నీ పెద్ద కాస్ట్ అయితే కాదండి, బట్ మంది వచ్చేపాటికి ఇంట్లో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం బయట వాటి మీద తక్కువ తీసుకుంటేనే కస్టమర్లు కూడా ఇంక్రీజ్ అవుతారు కదా. అదే బయట కాస్టే సేమ్ అలాగే పెడితే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. అంతంత కాస్ట్లు పెట్టి రావాలన్నా మన దగ్గరికి రారు. బయట షాప్స్ వాళ్ళంటే రెంట్ కట్టుకోవాలి, ఏసీ బిల్స్ అవన్నీ ఉంటాయి, కరెంట్ బిల్లు ఇలా ఉండిద్ది కాబట్టి వాళ్ళకి వచ్చేపాటికి మన దాని మీద మ్యాక్సిమం ఒక 100 కానీ 50 రూపీస్ కానీ ఎక్స్ట్రా వేస్తారు. బట్ ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు అంతంత కాస్ట్లు పెట్టి కుడితే కస్టమర్లు ఇంకా తగ్గిపోతారు కానీ ఇంక్రీజ్ అవ్వరు కదా. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం బయట దాని మీద కొంచెం కాస్ట్ అయితే తక్కువే తీసుకుంటాను. అలాగే మనం చెన్నైలో కొత్త కదండి స్టిచ్చింగ్ అనేది, తొందరగా కస్టమర్లు రావాలన్నా కొంచెం లేట్ పడుతుంది కాబట్టి తక్కువ తీసుకుంటే ఒకరి ద్వారా ఒకరికి అలాగా మ్యాటర్ అనేది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే తక్కువ అయితే ఛార్జ్ చేస్తున్నాను. మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే మాట్లాడుతూ అయితే కట్ చేసేసానండి. బ్లౌజ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ కటింగ్ కూడా చేసేసానండి. ఆ డ్రెస్ కటింగ్ కూడా చేసేసి పక్కన పెట్టేశాను. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నాది ఫినిషింగ్ ఎలా ఉండిద్దో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువసేపు పాప వల్ల నాకేంటంటే టైం ఎక్కువే పెట్టేస్తుంది. మామూలుగా అయితే 1 అవర్ పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి, 1 అవర్ ఆర్ 45 మినిట్సే పట్టిద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ నాకేంటంటే హన్వి వచ్చి నేను మిషన్ ఎక్కినప్పుడల్లా అమ్మ అది కావాలి ఇది కావాలనేసి నన్ను ఇంకా అలా టార్చర్ పెడుతూ ఉంటుంది. అందువల్ల నాకైతే 2 అవర్స్ లోపే అయితే పట్టిద్దండి టైం అయితే. చూడండి నా ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది, ఎక్కడ కూడా బయటికి పైపింగ్ ఎలా వేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ ఇలా నీట్గానే ఉంటుంది, ఎంత తొందరగా స్టిచ్ చేసినా కూడా ఇలా ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా కటింగ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నేనే నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తానండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఎలా చేస్తాను సింపుల్గా అనేసి నేనైతే యాడ్ చేస్తాను. నేను మిషన్ పనిలో పడ్డాను, ఇంకా తన ఇష్టం అయిపోయింది. ఇల్లు అయితే మొత్తానికి ఎక్కడ లేని బొమ్మలు అన్నీ తీసుకొచ్చేసి ఇంట్లో అయితే వేసేసింది. మిషన్ కుట్టడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇవన్నీ నేను సదురుకొని రావాలి, ఇది ఒక అరగంట పట్టేస్తుంది. మళ్ళీ తీసింది మళ్ళీ పెట్టవే అని ఎన్నిసార్లు నేను గసిరినా కూడా అసలు పెట్టదు. వాళ్ళ డాడీ వచ్చి చెప్తేనే పెట్టిద్ది. నా మాట ఎందుకు వినదో నాకే అర్థం కాదు. డే అంతా నేను చేస్తా, బట్ నా మాట అయితే వినదు, వాళ్ళ డాడీ మాటే వినిద్ది. మొత్తానికి ఇల్లు అయితే ఇలా ఉంది. స్వీట్ పొటాటో కూడా బాయిల్ అయిపోయినాక తనకైతే తినిపించేస్తాను. ఇంకా నేను మిషన్ మీదే ఉన్నా. ఆ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేపాటికి ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి, రేపు మార్నింగ్కి ఇవ్వాలి. అది కూడా స్టిచ్ చేసేసి కిచెన్లోకి వచ్చి వంట అయితే చేయాలి. మార్నింగ్ది అయితే కర్రీ అయిపోయింది, ఫ్రైయే చేశాను కదా, కంప్లీట్ అయిపోయింది. హన్వికి స్వీట్ పొటాటో కూడా ఇలా బాయిల్ చేసేసానండి. ఇలా కట్ చేసేసి బాక్స్లో వేసి ఇచ్చేస్తే తనే తింటుంది. దాని దగ్గర కూర్చొని తినిపించాలంటే నాకు టైం పట్టిద్ది, ఇంకా తనకి ఇచ్చేస్తే తనే తినేసింది. ఇంకా ప్యాంటు అలాగే డ్రెస్ కటింగ్ కూడా అయిపోయిందండి. టాప్ అయితే ముందు స్టిచ్ చేసేసాను. ఇలాగ కింద వచ్చిన అంచు అయితే వాళ్ళ సైడ్స్కి ఏమన్నారు, అలాగే మోడల్ అయితే ఇది పెట్టించుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టించుకొని అలా యాంగిల్స్ పెట్టించుకున్నారు. అలాగే హ్యాండ్స్కి వచ్చేపాటికి పఫీ హ్యాండ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలా అయితే పెట్టమన్నారు. మొత్తానికి
మొత్తానికి టాప్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా ప్యాంట్ అయితే ఉంది. కిచెన్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ హౌస్ అయితే క్లీన్ చేసేసి కిచెన్లో వంట కూడా చేసేసి అప్పుడు ప్యాంట్ ఎంతసేపు మహా అయితే ఒక 10 ఆర్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు కదా. తర్వాత స్టిచ్ చేద్దాంలే అనేసి ముందైతే ఇల్లైతే క్లీన్ చేసేస్తున్నానండి. ఎక్కడ బొమ్మలు అక్కడే ఉన్నాయి. మొత్తం చీపురుతో ఒక దగ్గరికి ఊడ్చేసిన తర్వాత ఆ బొమ్మలన్నీ తీసేసి ఒక డబ్బాలో వేసి అప్పుడు దానికి ఇస్తాను. ఎక్కడ సదరాలి అక్కడ సదిరేసి అనేసి దానికైతే ఇస్తాను. ఒక్కొక్క బొమ్మ ఏరాలి అంటే నా నడుము పడిపోద్ది. అవేమో చిన్నగా ఉంటాయి. ఆ బొమ్మలన్నీ ఏరేపాటికి ఇంకా నడుము నొప్పి వస్తుంది. ఇంకా మొత్తానికి ఫ్రిడ్జ్లో వంకాయలు అయితే కనిపించినాయి. వంకాయ ఫ్రై అయితే మనకి ఎంత టైము పట్టదు, ఈజీగా అయిపోద్ది. అందుకని ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా. ఇలాగ ఆయిల్ వేసి చాలా సింపుల్గా అయిపోద్దండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పోపు అయితే పెట్టేసేసి వంకాయలు అయితే కట్ చేసేసి డైరెక్ట్గా దాంట్లో వేసేస్తానండి. పోపులో వచ్చేపటికి కొంచెం మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ఆవాలు, అంతేనండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అది కొంచెం వేగిపోయిన తర్వాత వంకాయ వేసేస్తాను. వేసేసి కాసేపు మూత పెట్టి వదిలేస్తే ఊరికినే మగ్గిపోద్ది కదా వంకాయ. అలాగా ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోద్ది మనకి. వన్స్ అలా మగ్గిపోయిన తర్వాత మీరు కారం ఎంత తింటారో అంత యాడ్ చేసేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీ యాడ్ చేయనండి. మేమైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి బాగా వేసాను, అయినా కూడా ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. కొంచెం పసుపు వేసేసి మూత అయితే పెట్టేసి అలా వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఆయన వచ్చేపాటికి నైట్ దోశలు తింటారు. దోశనే కాదు, టిఫిన్ అయితే చేస్తారు. ఇంకా దోశ అయితే వేసేసాను. తనకి ఇంకా వంకాయ కర్రీ ఆ ఫ్రైనే దోశల్లో కూడా పెట్టేశాను అనమాట. ఏ కర్రీ వండుతామో ఆ కర్రీతోనే టిఫిన్ చేస్తారనమాట. వాటికి దోశల్లోకి చట్నీ ఉండాలి అలా ఏమీ ఉండదు తనకి. ఆ వంకాయ కూర వేసేసి ఆయనకైతే దోశలు అయితే ఇచ్చేసాను. మాకైతే ఇంకో పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేశానండి. మేమైతే రైసే తింటాము. టిఫిన్ తింటే మార్నింగ్ లెగిస్తే నాకు అస్సలు ఓపిక లేనట్టు అనిపిస్తుంది. అందుకనే రైస్ అయితే పెట్టేశాను. 1 వీక్ అయితే రసం అయితే వేడి చేసేసి మార్నింగ్ అన్నం కొంచెం ఉంది, అదైతే తినిపిస్తున్నాను. రైస్ అయ్యేలోపు ఈ అన్నం తింటూ ఉంటుంది. తర్వాత ఆ అన్నం యాడ్ చేద్దాంలే అనేసి, ఎలాగో నిదానంగానే తింటుంది కదా అనేసి ఇంకా తనకు కూడా అన్నం అయితే పెట్టేశానండి. నేను కూడా భోజనం అయితే చేసేసాను. మొత్తానికి పడుకునే ముందు డస్ట్బిన్ అయితే ఇలా బయట పెట్టేస్తాను. డస్ట్బిన్ వన్స్ బయట పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను మిషన్ అయితే ఎక్కానండి. ఆ ప్యాంట్ కూడా స్టిచ్ చేసేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు అనేసి అనిపించింది. అందుకే ప్యాంట్ కూడా స్టిచ్ చేసేసాను. ఒక 15 మినిట్సే కదా. ఇదండి ఫుల్ డే బ్లాగ్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.